గృహం నిర్మించడం అనేది చిన్న విషయం కాదు, చాలా కష్టం. అందుకే లోకంలో ఒక సామెత చెప్తారు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, అప్పుడు తెలుస్తుంది నీకని. అంటే ఒక రకంగా కష్టం, చాలా కష్టాలు ఉంటాయి, చాలా నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎన్నో ఆర్థిక సమస్యలు ఉంటాయి. గృహాన్ని నిలబెట్టడం అనేది చాలా కష్టం, గృహం కట్టడం అనేది కష్టం. ప్రియులారా, భూమి మీద ఒక 60-70 ఏళ్ళు ఈ దేహంతో మనం జీవించటానికి, ఈ దేహం విశ్రాంతి తీసుకోవడానికి, చలి నుండి, ఎండ నుండి, వర్షాల నుండి కేవలం శరీరాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఈ గృహం. మీరు అడగండి, ఇల్లు ఎందుకు కట్టుకున్నారంటే ఎవరినైనా, వారు చెప్పేది ఒకటే, ఈ శరీరాన్ని దాచుకోవడానికి, ఈ శరీరానికి విశ్రాంతి, ఈ శరీరానికి కాస్త ఊరట, కష్టపడి పనిచేసి వచ్చినప్పుడు ఉండడానికి మాత్రమే ఇల్లు. ఇప్పుడు బైబిల్లో నేను ఒక మాట చూపిస్తాను, చాలా జాగ్రత్తగా చదవాలి. మనుషులందరూ గృహాలు కట్టుకుంటున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు వారి స్తోమతను బట్టి. ఒకరు చిన్న ఇల్లు కట్టుకుంటారు, ఒకరు పెద్ద ఇల్లు కట్టుకుంటారు, ఒకరు రేకులతో కట్టుకుంటారు, ఒకరు స్లాబ్తో కట్టుకుంటారు, మరొకరు ఇప్పటికీ కొంతమంది కొన్ని ప్రాంతాలలో ఆకులతో ఇల్లులు కట్టుకుంటారు, కొబ్బరి ఆకులతోనూ తాటాకులతో ఇల్లులు కట్టుకుంటారు. ఎవరి స్తోమతకు తగ్గట్టుగా భూమి మీద మనుషులు వారికి గృహాలు కట్టుకుంటున్నారు. ఇది నా గృహం అంటారు. భూమి మీద మనుషులకి గృహాలు ఉన్నట్టుగానే పరలోకంలో ఉన్న దేవుడికి కూడా భూమి మీద ఒక గృహం ఉంది. గృహ ప్రవేశం, ప్రతివారు గృహంలోనికి ప్రవేశించాలి. ప్రతివారు నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి, అందులో నేను ఉండాలి అని అందరూ ఎలా అయితే కోరుకుంటారో, పరలోకంలో ఉన్న దేవుడు కూడా బైబిల్లో ఒక మాట రాయిస్తున్నాడు. మీరు ఆ మాట తెరిచి ఈ ఉదయకాలంలో చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం ఒకసారి దయచేసి చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం అందరూ చూడాలి. ఇది ఈ మాట, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము అన్నాడు. చూడండి, జాగ్రత్తగా వినాలి. ఇది దేవుడు పలుగరితే మాట రాయిస్తూ మనము మేలు చేయాలి అని చెప్తాడు పైన 9వ వచనంలో. ఎవరికి చేయాలి మేలు? 9వ వచనం మీరు చదివితే, మనము మేలు చేయుటయందు వెసకకయుందుము అంటాడు పైన 9వ వచనంలో. ఎప్పుడు కూడా మనం క్రైస్తవుడు అనగానే మేలు చేసేవాడు, ఎవరికి కీడు చేయకూడదు, ఎవరికి హాని చేయకూడదు, ఎవరికి కోరుండి మాట ద్వారా కానీ, మన చేష్టల ద్వారా కానీ, మన చేతల ద్వారా కానీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన వల్ల ఎప్పుడు ఎవరు బాధపడకూడదు. అలా మనం ఎవరినైనా బాధ పెడుతున్నాము అంటే అది క్రైస్తవ్యమే కాదు, క్రైస్తవతనమే కాదు. మేలు చేసేవాడే క్రైస్తవుడు. తాను బాధపడుతూ ఎదుటివారిని సంతోషపెట్టేవాడే క్రైస్తవుడు. అది క్రైస్తవ తత్వం. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఏమనంటే 9వ వచనంలో, మనము మేలు చేయుటయందు వెసుకకయుందుము, మనము అలయక మేలు చేసితిమేమని తగిన కాలమున పంట కోస్తాం. ఇలా మేలు చేసేవారు అందరూ కూడా తగిన కాలంలో దేవుడు ఖచ్చితంగా పంటనిస్తాడట. ఇప్పుడు 10వ వచనానికి వెళ్ళేసరికి ఎవరికి చేయాలంటున్నాడు? కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, ఒకవేళ టైం ఉంటే నీకు అందరికీ మేలు చేయి, లేదా ఖచ్చితంగా మాత్రం విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడల మేలు చేద్దాం. విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడల అన్నాడు. చూడండి, పదం పట్టుకోండి. విశ్వాస గృహం అట. మనకి తెలిసిన గృహాలు ఇందాక చెప్పాను కదా, ఇది అన్నవాళ్ళు కట్టుకున్న గృహం, ఈ పక్కన ఒక గృహం ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, రేకులతో కట్టుకున్న ఒక గృహం ఉంటుంది, ఆకులతో కట్టుకున్న ఒక గృహం ఉంటుంది. ఈ గృహాలన్నీ మనకు తెలుసు. దేవుడు ఇక్కడ కొత్తగా ఒక గృహాన్ని ప్రవేశపెడుతున్నాడు, కొత్తగా ఒక గృహం గురించి మాట్లాడుతున్నాడు. ఏ గృహం అటు? అది విశ్వాస గృహం అట. అది ఎలాగుంటుంది? అది ఎక్కడుంటుంది?
ఆ విశ్వాస గృహమునకు చేరిన వాని ఎడల అన్నాడు. అంటే ఈ విశ్వాస గృహంలోకి చేరాలట. అలా చేరిన వాడికి మనం మేలు చేయాలట. అలా చేరినవాడు, విశ్వాస గృహములోనికి చేరినవాడు గొప్పవాడు అవుతాడు. ఇప్పుడు మనం బాగా ఆలోచిస్తే అసలు విశ్వాస గృహం అంటే ఏంటి? ఎక్కడ ఉంటుంది అది? అందులో చేరమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? అందరూ కూడానండి, మీరు గ్రామాల్లో మీకు తెలియదు కాదు, ఎవరైనా గ్రామం నుంచి హైదరాబాద్కి వచ్చి పని చేసుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా సరదాగా గ్రామానికి వచ్చారంటే వాళ్ళని చూడగానే ఊర్లో ఉన్న వాళ్ళందరూ మొదట అడిగే ప్రశ్న ఏంటి చెప్పండి? నన్నైతే ఇప్పటికీ అడుగుతారండి మా ఊర్లో, బాబు ఇల్లు ఎప్పుడు కడతావు బాబు అంటారు. ఖాళీగా ఉంటుంది మా స్థలం, అక్కడ ఎవరు ఉండరు, నేను ఉండను, అన్ని పిచ్చి చెట్లన్నీ మొలిచి ఉంటాయి మా స్థలంలో, అలా వదిలేసాం. నేను ఆ ఊరికి ఎప్పుడు వెళ్ళినా సరే అందరూ నన్ను ఏదో అడిగేది ఒకటే, ఇల్లు ఎప్పుడు కడతావు బాబు, ఆ ఇంట్లోకి ఎప్పుడు వస్తావు బాబు. అంటే మన ఇంట్లోకి మనం చేరిపోవాలని మనుషులు ఎలా కోరుకుంటున్నారో, దేవుడు కూడానట ఒక గృహం ఉందట. ఏ గృహం? విశ్వాస గృహం. అందులోకి చేరాలట. విశ్వాస గృహమునందు చేరిన వానికి అన్నాడు. అంటే ఆ దేవుడు కట్టిన ఆ విశ్వాస గృహంలోనికి మనుషులు చేరాలి. ఏంటంటే ఆ విశ్వాస గృహం అంటే? విశ్వాస గృహము అంటే విశ్వాసులుండే గృహం, విశ్వాసులుండే ఇల్లు, విశ్వాసులుండే స్థలం. ఏ స్థలం అంటే అది సంఘం. భూమి మీద దేవుడు కట్టిన సంఘమే విశ్వాస గృహము. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది విశ్వాస గృహం అంటే భూమి మీద దేవుడు కట్టిన సంఘం. ఈ సంఘంలోనికి మనుషులు చేరాలి. ఏమంటే దీనికి మన గృహానికి ఏంటంటే సంబంధం అంటారేమో, నేను చాలా జాగ్రత్తగా చెప్తాను. చివరిలో మీరు ఇందుక విశ్వాస గృహానికి దేవుడు చేరమంటున్నాడు అని మీకు అర్థమవుతుంది. విశ్వాస గృహం, మీరు గృహప్రవేశం చేసుకుని మీ కొత్త ఇంట్లోకి మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారో అలాగే దేవుడట అందరూ కూడా విశ్వాస గృహంలోనికి రావాలి అన్నాడు. ఆ విశ్వాస గృహమే సంఘం. నేను సంఘంలోకి ఎందుకు రావాలండి అంటే, జాగ్రత్తగా వినండి చెప్తాను. ఈ గృహంలోకి ఎందుకు వెళ్తున్నాము అంటే, ఈ గృహప్రవేశం మనం ఎందుకు చేస్తాము అంటే, మన శరీరం క్షేమంగా ఉండాలి, మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మన శరీరానికి బాధ అంటే ఎండ బాధ, చీకటి బాధ, లేదంటే వర్షానికి సంబంధించిన బాధ, చలికి సంబంధించిన బాధ, ఈ బాధలు ఏవి మనకు ఉండకూడదు అంటే మనం ఈ గృహంలో ఉండాలి. మీరు చూడండి, ఇప్పటికీ పాపం పేదవాళ్ళు అక్కడక్కడ రోడ్డు పక్కన పరదాలు వేసుకుని కట్టుకుని ఉంటారు ఇల్లులు. చూసారా? పరదా కట్టుకుని ఆ పరదాలో ఉంటారు రోడ్డు పక్కనే. మా హైదరాబాద్ వచ్చారంటే మీకు ఎక్కువ కనబడతాయి అవి. నిజంగా పరదా లోపలికి మనం వెళితేనండి, పాపం చలి కాలంలో చలి బాగా వణికిస్తుంది, వాళ్ళని ఉండలేరు. వేసవకాలం విపరీతమైన వేడి, వర్షాకాలం దాని నిండా ఆ ఇంటి నిండా వర్షం కురిచేస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట పరదా కదండి, ఎక్కడో ఒక చోట కట్ అయిపోయి వాళ్ళని చూస్తున్నప్పుడు మనకు ఒకటే అనిపిస్తుంది, పాపం వీళ్ళకి ఒక మంచి ఇల్లు ఉంటే బాగున్ను, వీళ్ళు ఒక మంచి ఇంట్లో ఉంటే బాగున్ను అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా కోరుకుంటున్నాడు, ఈ శరీరం క్షేమంగా ఉండాలి అంటే నీకు ఇల్లు ఉండాలని నువ్వెలా కోరుకుంటావో, నీ ఆత్మ క్షేమంగా ఉండాలి అంటే, నీ ఆత్మకు ఆరోగ్యం ఉండాలి అంటే, నీ ఆత్మకు ఎటువంటి బాధ హాని చేకూరకూడదు అంటే నువ్వు కూడా విశ్వాస గృహంలోకి చేరాలి. చాలామంది ఈ గృహంలో చేరడానికే తహతహలు ఆడుతున్నారు తప్ప, దేవుడు చెప్పిన విశ్వాస గృహం సంఘంలోకి చేరవా? బాప్తిస్మం తీసుకున్నావా? తప్పక సంఘానికి వెళుతున్నావా? సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలలో నువ్వు పాలు పంపులు పొందుతున్నావా? అప్పుడు ఈ గృహంలో చేరితే నీ శరీరం ఎలాగ ఆరోగ్యంగా ఉంటుందో, సంఘంలోనికి చేరిన తర్వాత నువ్వు సంఘ కార్యక్రమాలలో ఉంటే, సేవకుడితో ఉంటే, శరీరానికి సంబంధించిన గృహం ఎంత అవసరమో ఆత్మకు సంబంధించి విశ్వాస గృహం కూడా అంతే అవసరం. ఇకపోతే మీరు ఈ గృహం కట్టిన వాళ్ళని అడగండి, ఆ గృహం కట్టిన దాసనని మీరు అడిగితే ఆయన చెప్తారు. ఎలా కట్టారండి అంటే, కట్టడానికి ఆయన పడిన కష్టాలు చెప్తాడు. గంట కాదు, 2 గంటలు కాదు, ఈ రోజంతా మీరు కూర్చున్న చెప్తాడు ఆయన. పునాదులు వేసిన దగ్గర నుంచి, ఇసుక తెచ్చిన దగ్గర నుంచి, ఏమంటే ఆ రేకులు సిమెంట్ బస్తాలు తెచ్చిన దగ్గర నుంచి, మధ్య మధ్యలో పని వాళ్ళు విసిగించిన దగ్గర నుంచి మొత్తం డేటా చెప్తాడు. చాలా కష్టపడ్డానని చెప్తాడు.
చాలాసార్లు నిద్రపోలేదని చెప్తాడు, చాలా శరీర శ్రమ ఉందని చెప్తాడు. అందులో మేము మా కుటుంబం అంతా తడిపేవాళ్ళమండి కట్టిన దాన్ని అని చెప్తాడు. కష్టం అండి, గృహం కట్టడం అంటే కష్టం. ఆ కట్టడానికి పనివారు కావాలి. వెరీ గుడ్. ఇప్పుడు నేను బైబిల్లో ఒక మాట చూపిస్తాను. ఈ గృహం కట్టడానికి మనం ఎలా కష్టపడుతున్నామో, ఈ గృహం కట్టడానికి పనివారు ఎలాగ అవసరం అవుతున్నారు. దేవుడు కట్టాలనుకున్న విశ్వాస గృహం, సంఘం, దాని గురించి ఒక మాట రాస్తాడు. ఎంత బాగుంటుందో మీరు చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం బైబిల్లో మనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుదామే. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అన్నట్టు చూడండి. దేవుని గృహం, ఇందా చెప్పాను కదా, విశ్వాస గృహం అంటే ఇదే, మీరే సంఘం. ఇక్కడ ఈ వచనం బాగా ఆలోచిస్తారండి. మేము దేవుని జత పనివారమై ఉన్నాము అన్నాడు. అంటే దేవుని గృహాన్ని కట్టడానికి దేవుడు కొంతమంది పనివారిని నిలబెట్టుకున్నారట. ఆ పనివారే సేవకులు. వారు దేవుని గృహాన్ని కడుతున్నవారు, దేవుని గృహాన్ని నిర్మిస్తున్న వారు, దేవుని గృహాలను కట్టడానికి వాళ్ళ జీవితాలను పణంగా పెడుతున్న వాళ్ళు, శ్రమ పడుతున్న వాళ్ళే దైవజనులు, సేవకులు. అది చెప్తే ఇక్కడ మేము దేవునికి జత పనివారం. ఇంతకీ ఏ పని చేస్తున్నారయ్యా మీరు? పౌలు గారు, మీరు కానీ, పేతురు గారు కానీ, అపోస్తలులు అందరూ, సేవకులు అందరూ ఏ పని చేస్తున్నారంటే, మేము వ్యవసాయం చేస్తున్నాం, అలాగే మేము గృహాన్ని కడుతున్నాం అంటున్నాడు ఆయన. ఏ గృహాన్ని కడుతున్నాడట? దేవుని గృహాన్ని కడుతున్నారట. మేము దేవుని జత పనివారము, మేము దేవుని వ్యవసాయమును దేవుని గృహం, దేవుని గృహం, దేవుని ఇల్లు. పిల్లరా, అంటే ఈ మాటలన్నీ మనం చూస్తుంటే మనుషులు ఎలా గృహం కావాలనుకున్నారో దేవుడు కూడా గృహం కట్టాలనుకుంటున్నాడు. ఆ గృహాన్ని కట్టడానికి దేవుడు సేవకులను పెట్టుకున్నాడు పనివారుగా. వాళ్ళతో తన గృహాన్ని కట్టించుకుంటూ వెళుతున్నాడు. ఆ గృహమే సంఘం. నువ్వు ఎప్పుడైతే సంఘంలోకి చేరతావో నీ ఆత్మ క్షేమంగా ఉంటుంది. గృహంలోకి చేరగానే నీ శరీరం ఎలాగైతే క్షేమంగా ఉంటుందో, ఆరోగ్యంగా ఉంటుందో, నువ్వు దేవుని గృహం, సంఘంలోకి చేరితే నీ ఆత్మ క్షేమంగా ఉంటుంది. కనుక మనుషులకే కాదు ఇల్లులు, దేవుడు కడుతున్నాడు. దేవుడు పనివారు ఉన్నారు భూమి మీద. దేవుని గృహాన్ని నిర్మించుకుంటూ వెళుతున్నారు. దేవుని యొక్క సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళుతున్నారు. దేవుడి సంఘ కార్యక్రమాలతో సంఘ అభివృద్ధిని చేస్తూ, గృహాన్ని విస్తరిస్తూ, అనేక మందిని ఆ గృహంలోకి చేరుస్తూ, సేవకులు, పనివారు దేవుని గృహాన్ని కట్టుకుంటూ వెళుతున్నారు. కనుక దేవుని పిల్లలుగా ఈరోజు మనం ఆలోచించవలసింది, దేవుని గృహంలోకి నువ్వు చేరావా? దేవుని గృహంలోకి నువ్వు ప్రవేశించావా? నేను ఇందాక చెప్పాను కదా, ఈ ఇంట్లోకి ప్రవేశిస్తే శరీరం ఎలాగ ఆరోగ్యంగా ఉంటుందో, నువ్వు ఎప్పుడైతే సంఘంలోకి ప్రవేశిస్తావో నీ ఆత్మలో ఉన్న రోగాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పోతూ ఉంటాయి. మనకి తెలియదు కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళక మునుపు మన శరీరం నిండా, మన ఆత్మ నిండా, మన అలవాట్ల నిండా అన్ని పాపపు కార్యక్రమాలు, అన్నీ మన శరీరాన్ని పాడు చేసుకునేవి, మన ఆత్మను నాశనం చేసుకునే కార్యక్రమాలే మన జీవితాల్లో ఉంటాయి. మీరు బాగా ఆలోచించండి. కష్టం, బోల్డని శ్రమ ఈ లోకంలో పాపం విషయంలో మన శరీరం పడుతూ ఉంటుంది. ఎంతోమంది ఇప్పటికేనండి ప్రభులోకి రాక, ప్రభు యొక్క వాక్యాలు ఎరగక, ప్రభు యొక్క త్యాగం ఎరగక, సంఘంలోకి రాక, ప్రభువుని నమ్మక ఎన్ని రకాల కష్టాలు, వేదనలు పడుతున్నారో వాళ్ళ కుటుంబాల్లో నాకు తెలుసు. త్రాగుబోతులు భర్తలు, పిల్లలు మాట వినరు, రౌడీలు అయిపోయారు. కాస్త వయసు వచ్చేసరికి గుట్కాలు, కాస్త వయసు వచ్చేసరికి పిల్లలు కూడా మందు తాగటం. ఇటు భర్త బాగోడు, ఇటు పిల్లలు బాగోరు, ఇటు కుటుంబం బాగోదు. నిజంగానండి చాలామంది స్త్రీలను కదుపుతుంటేనండి వాళ్ళ కుటుంబం అంతా కన్నీరులే, వేదనలే, కష్టాలే. ఎందుకు ఇలాగ పాపానికి బానిసలయ్యారు పురుషులు, భర్త కానీ, పిల్లలు కానీ? ఎందుకు అంటే వాళ్ళు ప్రభు దగ్గరికి రాక, విశ్వాస గృహంలో చేరితే, సంఘంలో చేరితే ఆ అలవాట్లన్నీ పోయేవి. ఏమంటే అది పాపమని వాళ్ళు గుర్తెరిగేవారు. ఆ దేహం పవిత్రమైన దేవుడిదని గుర్తెరిగితే ఆ మందు త్రాగటం మానేస్తాడు, ఆ కనీలు తినటం మానేస్తాడు, ఆ వ్యభిచారం మానేస్తాడు, ఆ పాపపు కార్యక్రమాలు మానేస్తాడు. సంఘంలోనికి వచ్చిన తర్వాత క్షేమంగా ఉంటాడు.
ఈ గృహంలో చేరితే శరీరం ఎలా సంతోషంగా ఉంటుందో, ఆనందంగా ఉంటుందో, నువ్వు విశ్వాస గృహంలో చేరితే, దేవుని సంఘంలో చేరితే నీ ఆత్మ క్షేమంగా ఉంటుంది, నీ కుటుంబము క్షేమంగా ఉంటుంది. దేవుడు కట్టిన గృహం అది. మనుషులు కట్టిన గృహాలే ఎంత బాగుంటే దేవుడు కట్టిన గృహం ఎంత బాగుంటుంది మీరు ఆలోచించండి. మీకు ఒక సంగతి చెప్తాను. మన ఈ మధ్యకాలంలో పెళ్లి చేశారు, ముఖేష్ అంబానీ గారు, తెలుసు కదా, కొడుకు పెళ్లి చేశాడు. సుమారు అండి పెళ్ళికట 5,000 కోట్లు ఖర్చు పెట్టాడట పెళ్ళికి. అతను ఏ ఖర్చు పెట్టినానండి, చిన్న ఖర్చు పెట్టాడండి, 1,000 కోట్లే. అంతకుముందండి, ఒక సంవత్సరం ముందు అనుకుంటాను, వాళ్ళ భార్య బర్త్డే వచ్చింది, నీతూ అంబానీ ఆవిడ పేరు. వాళ్ళ భార్య బర్త్డే వస్తేనండి గిఫ్ట్ ఇచ్చాడు, ముంబైలో ఒక ఇల్లు గిఫ్ట్ ఇచ్చాడు. ఇల్లు అనేసరికి మనలాంటి ఇల్లు కాదు అది. ఇల్లు రేట్ అండి 4,000 కోట్లు. ఒక ఇల్లు 4,000 కోట్లు. ఎందుకయ్యా అంత రేట్ అంటే, ఇప్పుడు అన్నయ్యలు కట్టిన ఇల్లు అడగండి ఎన్ని గదులు ఉన్నాయని. మహా అంటే కింద 2 ఉంటాయి, ఆ పైన 2 ఉంటాయి, ఆ పైన 2 ఉంటాయి. గట్టిగా ఎంత ఇల్లు కనపడుతుంది, ఎన్ని గదులు ఉంటాయి చెప్పండి? 6 ఉంటాయి, లేదంటే 5 ఉంటాయి అంతే. ఈ ముఖేష్ అంబానీ గారు, నీతూ అంబానీ వాళ్ళ భార్యకి ఇచ్చిన గిఫ్ట్గా ఇచ్చిన ఇంట్లోనండి 400 గదులు. 400 గదులండి ఇల్లు. అందులోనే థియేటరు, అందులోనే స్విమ్మింగ్ పూల్, అందులోనే ఏమండి పార్క్ లాంటిది ఒకటి, అందులోనే సకల సౌకర్యాలు, సకల వసతులు అందులో ఉన్నాయి. ఆ ఇల్లు ఓపెనింగ్ చేసినప్పుడు అండి మీడియా వల్ల ఆశ్చర్యపోయారు ఆ ఇల్లు చూసి. బా, ఏమి ఇల్లు కట్టాడండి, ఎంత పెద్ద ఇల్లు కట్టాడండి, ఎంత గొప్ప ఇల్లు కట్టాడండి, సకల సౌకర్యాలు ఉన్నాయండి ఈ ఇంటిలో. ఆశ్చర్యపోయారు ఇంటిని చూసి. ఏమన్నా ఒక గొప్ప ధనవంతుడు, జాగ్రత్తగా వినాలి, ఒక గొప్ప ధనవంతుడు భార్యకి ఇల్లు అంత అందంగా కడితే, అన్ని సౌకర్యాలు ఉంటే, అంత క్షేమంగా ఆ ఇంట్లో ఉంటే, దేవుడు కట్టిన విశ్వాస గృహం, దేవుని ఇల్లు అయిన సంఘం, అది ఇంకెంత ఏమంటే సౌకర్యవంతంగా ఉంటుంది మన ఆత్మకి, ఇంకెంత శాంతిని ఇస్తుంది, ఇంకెంత సమాధానాన్ని ఇస్తుంది, ఇంకెంత క్షేమాన్ని ఇస్తుంది. ఒక్కసారి సంఘం గురించి మీరు ఆలోచించండి. దేవుడి దగ్గరికి వెళ్ళని వాళ్ళ జీవితాలు చూడండి, సంఘంలోకి చేరని వాళ్ళ జీవితాలు చూడండి, సంఘంలోనికి చేర్చబడిన వారి జీవితాలు చూడండి, సంఘంలోనికి వెళ్ళిన ఏమంటే చేర్చబడిన కుటుంబాలలో పెరుగుతున్న పిల్లల్ని చూడండి, అసలు సంఘానికి రాక దేవుడిని ఎరగక బయట ఉండిపోయిన వారి పిల్లల్ని చూడండి. ఆ పిల్లల నోటండి ఇప్పటికీ చిన్న పిల్లలండి ఈ టీవీల్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో సినిమాలు చూసండి చిన్ననాటి నుండి బూతులు మాట్లాడటం, చిన్ననాటి నుండే ఏమంటే అక్రమ సంబంధానికి సంబంధించిన మాటలు మాట్లాడటం, చిన్నపిల్లలు, పసిపిల్లల్లో. కారణం ఆ సినిమాలు చూడకూడదని, అవి బూత్ సినిమాలని, అవి బూత్ స్టోరీలని, వాటి వైపు వెళ్ళకూడదని. గుడికి వస్తే ఆ చిన్ననాటి నుండి వాడి కట్టడుండును. విశ్వాస గృహానికి వస్తే, సంఘానికి వస్తే కట్టడ లేదు, వాడి మాటలు బాగోవటం లేదు, వాడి చేష్టలు బాగోవటం లేదు. ఎందుకు పిల్లలు పాడవుతున్నారు, ఎందుకు పురుషులు పాడవుతున్నారు, ఎందుకు స్త్రీలు పాడవుతున్నారంటే ఒకటే, ఎక్కడ చేరలేదు వాళ్ళు? విశ్వాస గృహం, దేవుని సంఘములోనికి చేరలేదు. ఎఫెసీ పత్రిక ఎంత బాగా మాట్లాడతాడో ఆయన సంఘం గురించి. ఆయన ఒక మాట చూపించాలి మీకు. ఎఫెసీలకు రాసిన పత్రిక తీయండి, 2వ అధ్యాయము 19వ వచనం అండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులట అంటే నువ్వు సంఘానికి చేరగానే ఎవరితో చేరిపోతావు చెప్పండి? పరిశుద్ధులతో చేరిపోతావు, పరిశుద్ధుల సహవాసంలోకి వెళ్ళిపోతావు, పరిశుద్ధుల మాటల్లోనికి వెళ్ళిపోతావు, పరిశుద్ధుల చేష్టలలోనికి వెళ్ళిపోతావు. ఎంత బాగా రాశాడు చూడండి వచనం. నా గృహం పరిశుద్ధులుండే గృహం. అందులోకి నువ్వు చేరేవనుకో నీకు పరిశుద్ధత వస్తుంది, నీకు పవిత్రమైన ఆలోచనలు వస్తాయి, నీ మాటల్లో పవిత్రత, నీ చేష్టల్లో పవిత్రత, దేవుని ఇంటి వారుగా మారిపోతావు, దేవుని ఇంట్లోనికి వెళ్ళిపోతావు. ఇందా చెప్పాను కదా, ముఖేష్ అంబానీ గారు కొన్న ఆ ఇల్లు ఎంత బాగుంటుంది, దేవుడి ఇల్లు ఇంకెంత బాగుంటుంది మీరు ఆలోచించండి. దేవుడి ఇంటి నిండా పరిశుద్ధులట. ఎవడు మీకు మాట చెప్పనా, లోకంలో ఒక సామెత ఉంటుంది, 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు. అంటే 6 నెలలు త్రాగుబోతుతో సహవాసం చేస్తే త్రాగుబోతూ అవుతాడు, సిగరెట్లు తాగేవాడితో సహవాసం చేస్తే
సిగరెట్లు తాగుతాడు, అంతే కదండి. వ్యభిచారం చేసేవాడితో సహవాసం చేస్తే వ్యభిచారం అవుతాడు, పరిశుద్ధులతో సహవాసం చేస్తే పరిశుద్ధుడు అవుతాడు. కానీ ఇంతకీ పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు? దేవుని ఇంట్లో ఉంటారు, దేవుని సంఘంలో ఉంటారు. వాళ్ళలోనికి నువ్వు చేర్చబడుతున్నావా? దేవుని ఇంటివారిగా మారిపోతున్నావా? దేవుని ఇంట్లోనికి గృహప్రవేశం చేస్తున్నావా? సంఘంలోనికి గృహప్రవేశం చేస్తున్నావా? వెళ్ళావా? చేరావా? అలా చేరితే పరిశుద్ధుడు అవుతావు. అలా చేరితే పవిత్రత వస్తుంది. ఎవరు నన్ను గృహప్రవేశానికి పిలిచిన ప్రతి చోట ఇదే ప్రసంగం చెప్తానండి. ఎందుకంటే అక్కడికి మీరు రారు కదా, వాళ్ళు వింటారు. అక్కడ బాధల్లా లైవ్లో అయిన వాళ్ళకే ఒకటే ప్రసంగం అన్ని చోట్ల. ఈ ఇంట్లోకి చేరాలని చాలామంది తహతహలు ఆడుతున్నారు. మరి దేవుని గృహం, దేవుని ఇల్లు, విశ్వాసుల గృహం, పరిశుద్ధుల గృహం, అందులోకి చేరవా? అందులోకి రావా? అందులో చేరి నీ బ్రతుకును బాగు చేసుకోవా? అందులోకి చేరి నీ బ్రతుకును దిద్దుకోవా? ఇంకో మాట చెప్తాను ఇప్పుడు నేను. భూమి మీద మనకు ఉన్న ఏ స్థితి అయినా, ఏ గృహం ఇచ్చినా, లేదంటే ఒక కారు ఇచ్చినా, ఒక ఇల్లు ఇచ్చినా, మనకి ఏది ఇచ్చినా అది ఎవరిస్తారు చెప్పండి? మనకి దేవుడు ఇస్తాడు. దేవుడిచ్చింది తిరిగి మరలా ఎవరికి వాడాలి? దేవునికి వాడాలి. జాగ్రత్తగా వినాలి. ఇల్లు ఇచ్చినా దేవుడికి వాడాలి, కారు ఇచ్చినా దేవుడికి వాడాలి, మనకు ఆర్థికంగా మంచి స్థితి ఇచ్చినా ఆ స్థితిని మనం ఎవరికి వాడాలి? దేవునికి వాడాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గృహం దేవునికి వాడబడాలి అంటే ఈ గృహంలోనికి ప్రవేశించే వాళ్ళు ముందు, గృహప్రవేశానికి ముందు దేవుని ఇంట్లోనికి గృహప్రవేశం చేయాలి. అంటే సంఘంలోకి చేర్చబడిన వాడి ఇల్లు దేవుని కొరకు వాడబడుతుంది. అది నీతిమంతుని ఇల్లుగా పిలువబడుతుంది. ఆ నీతిమంతుని ఇల్లు ఎలా మారిపోతుందో తెలుసా? బాగా వినాలి ఇది. నీతిమంతుని ఇల్లు ఎలా మారుతుందో చెప్తాను. సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా మారిపోద్దట. ఎలాగుంది ఇది? ఎవరి ఇల్లు గొప్ప ధననిధిగా మారుతుందట? నీతిమంతుని ఇల్లు. ఇతను నీతిమంతుడు అని పిలువబడాలి అంటే ముందు ఎక్కడికి వెళ్ళాలి? ఇతను ఈ ఇంట్లోకి కాదు, ఏ ఇంట్లోకి వెళ్ళాలి? దేవుని ఇంట్లోనికి వెళితే, గృహప్రవేశం ఆ ఇంట్లోకి చేస్తే, పరిశుద్ధులతో ఏకపట్టణస్థుడిగా మారిపోతే, పరిశుద్ధుడిగా మారిపోతే, దేవుడు ఆ గృహంలోకి చేరిన వాళ్ళకి పెట్టిన పేరే పరిశుద్ధులు, రెండో పేరే నీతిమంతులు. ఈ నీతిమంతుడికి కనుక ఒక ఇల్లు ఉంటే ఆ ఇల్లు ఎలా మారిపోద్దట? నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అన్నాడు. చూడండి, ఆ పదం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందండి. నీతిమంతుని ఇల్లట గొప్ప ధననిధిగా మారిపోద్దట. అంటే మీరు ఇక్కడ బాగా ఆలోచిస్తే, మన ఇల్లు బాగుండాలన్నా, మనం బాగుండాలి అన్నా ముందు మనం ఎక్కడ ఉండాలి? దేవుని ఇంట్లో ఉన్నావా? దేవుని సంఘంలో ఉన్నావా? అలా సంఘములో ఉన్నవాడి ఇల్లు గొప్ప ధననిధి అన్నాడు కదా. దీన్ని వివరించి నేను ముగించేస్తాను. అసలు నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి ఏంటి? గొప్ప ధననిధి అంటే మరి ఇంటి నిండా ఇంకెప్పుడు ధనం పుడతా ఉంటుందా? అక్షయ పాత్రలో డబ్బులు పుట్టినట్టు, ఏమంటే అక్షయ పాత్రలో ఆహారం పుట్టినట్టుగా ఈ గొప్ప ధననిధి అంటే ఇంటి నిండా ఇంకెప్పుడు ధనం పుడుతూ ఉంటుందా? నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధట. ఆ ధనం ఏంటో తెలుసండి? నిజంగా నీతిమంతుడు అనగానే ప్రభులోనికి చేరినవాడు, విశ్వాస గృహంలోకి చేరినవాడు, వాక్యము ఎరిగినవాడు, వాక్యాన్ని విశ్వసించినవాడు నీతిమంతుడు అవుతాడు, పరిశుద్ధుడు అవుతాడు. అతని ఇల్లు గొప్ప ధననిధిగా మారిపోద్దంటే అర్థం ఏంటంటే, ఆ ఇంటిలో నుండి ధనం ప్రజలందరికీ అందుతూ ఉంటుంది. ధనం అనగానే డబ్బు అనుకోకండి, డబ్బు కాదు. కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీతిమంతుని ఇల్లు గొప్పదిననిది అంటే ఆ ఇంట్లో నుంచి ఏమి బయటకు వస్తాయని దేవుడు చెప్తున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున
ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఐశ్వర్యం ఏంటి చెప్పండి? ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం క్రైస్తవుడు ఐశ్వర్యం ఏంటి? సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులు అనగానే, క్రైస్తవుడికి ధనం అనగానే డబ్బు కాదు, ఇల్లులు కాదు, ఆస్తులు కాదు. క్రైస్తవుడి ధనం కొత్త నిబంధన ప్రకారం వాక్యం, జ్ఞానం, ఉపదేశాలు, అందుతున్న ప్రసంగాలు, అవే క్రైస్తవుడి యొక్క ధనం. ఇప్పుడు ఇందా మీరు చదువుకున్న మాట ఆలోచించండి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అనగానే, ఎవరైతే విశ్వాస గృహంలో చేరారో, క్రైస్తవులుగా మారిపోయారో, అతని ఇంటి నుండి నిధులు వెళ్ళిపోతాయి బయటికి. గొప్ప ధననిధి, గొప్ప ధనం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ధనమే ఇంటిని ఉపయోగించుకొని జరిగే ప్రసంగాలు, ప్రజలకు అందే జ్ఞానం. మీరు ఈరోజు చూడండి, వారు ఏమండి, దాస్ గారి కుటుంబం, వాళ్ళ కుటుంబం ప్రభువును విశ్వసించారు కనుక, సంఘంలోనికి చేర్చబడ్డారు కనుక, ఇదిగో ఈ గృహాన్ని ఇలా నిలబెట్టారు కనుక, ఈ గృహం నుండి ఈరోజు ఏం అందిస్తున్నారు సమాజానికి? ఉపదేశం, జ్ఞానం. దేవుడు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మీరు పిల్లలుగా మిమ్మల్ని ప్రేమించి ఆయన కూడా ఒక గృహాన్ని కట్టాడు, అదే సంఘం. ఆ సంఘంలోకి రండి, మీ జీవితాలు బాగు చేసుకోండి. ఈ ఇల్లు ఈరోజు ధననిధిగా మారింది. ఏ ధననిధి అంటే జ్ఞానం అనే నిధిని ఈరోజు పంచుతుంది ప్రజలకి. కనుక దేవుడి పిల్లలుగా మనం బాగా ఆలోచిస్తే, బైబిల్లో ఉన్న ఏ వచనం మనకు అర్థం కావాలి అన్నా, బైబిల్లో ఉన్న లేఖనానుసారం మనం బ్రతకాలి అన్నా, దేవుడి గృహంలోనికి ముందు చేర్చబడాలి. ఆ తర్వాత మనకున్నవన్నీ దేవుడికి ఉపయోగపడుతూ ఉంటాయి. నీతిమంతుని ఇల్లు ఎలా మారిపోద్దట? గొప్ప ధననిధిగా మారిపోతుంది అన్నట్టు. గొప్ప ధననిధిగా మారిపోతుంది అంటే, ఆ ఇంటి నుండి అనేక రకాలైన ఉపదేశాలు, జ్ఞానపు సంగతులు ప్రజలకి బయలు వెళుతూ ఉంటాయి. మీకు చూడండి, బాగా ప్రభుని ఎరిగిన వారండి, వారి ఇల్లు ఎలా వాడాలనుకుంటారంటే, ఇప్పుడు మా ఇంట్లో దైవజనులు ఉండాలండి, మా ఇల్లు దైవజనులకి పరిచర్య చేసే ఇల్లుగా మారాలి, మా ఇంట్లో గృహ కూడికలు జరగాలి. ఏమంటే ఎక్కడైనా ప్రార్థన జరుగుతుంటే ఆ ప్రార్థనలో ఎవరైనా దైవజనులకి, సేవకులకి తోడుగా వచ్చిన పిల్లలు కానీ, దేవుడు పనిచేస్తున్న పిల్లలు కానీ మా ఇంట్లో ఉండాలి. మా ఇంటి నుండి దైవ కార్యక్రమాలు జరగాలి. మా ఇల్లు దేవుడికి ఉపయోగపడాలి, మా ఇల్లు దైవజనులకు ఉపయోగపడాలి, మా ఇల్లు సేవకు ఉపయోగపడాలి, మా ఇంట్లో ప్రార్థనలు జరగాలి, మా ఇంటి దగ్గర బైబిల్ క్లాసులు జరగాలి, మా ఇల్లు దేవుడికి ఉపయోగపడాలి, మా ఇంటి నుండి జ్ఞానం వెళ్ళాలి, మా ఇంటి నుండి ఉపదేశాలు వెళ్ళాలి. నీతిమంతుడువా, నీ ఇల్లు ఎలా మారిపోద్దట? గొప్ప ధననిధిగా మారిపోతుంది అన్నట్టు. అప్పుడే నీకిచ్చిన ఆ ఇంటిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, సగం సగం చెప్పి సామెతలు లోకం ఆపేస్తుందండి. సగమే చెప్తుంది లోకం సామెతలు. ఇందా చెప్పాను కదా ప్రారంభంలో ఒక సామెత. ఏ సామెత? ఇల్లు కట్టు చూడు, పెళ్లి చూసి చూడు. ఆ ఇల్లు కట్టిన తర్వాత ఏం చేయాలి? ఏం చేసుకోవడానికి? ఇల్లు నువ్వు పడుకుని తిరగడానికా? సామెత కంప్లీట్ చేయాల. ఇల్లు కట్టు చూడు, అది దేవునికి ఇచ్చి చూడు. ఇది సామెత, కరెక్ట్ ఫుల్ఫిల్ సామెత అనమాట, పూర్తి సామెత. ఇల్లు కట్టు చూడు, దాన్ని దేవుడికి ఇచ్చి చూడు. ఎవడు చెప్తాడు ఇవి? ఇల్లు కట్టు చూడు, రెంటలకు ఇచ్చుకుని రెంట జోబులు వేసుకుని చూడు. ఇది లోకం చెప్పింది. అంటే కట్టుకున్నదల్లా నీ కోసం వాడుకో, నీకు దేవుడు ఇచ్చిందల్లా నువ్వు తిను, త్రాగు, సంతోషించు, దేవుడికి కోపం పుట్టించి చివరిగా నరకానికి పో. ఇల్లు కట్టు చూడు, దాన్ని దేవుడికి ఇచ్చి చూడు. ఇది కొత్త సామెత, దేవుడు చెప్పిన సామెత. నీతిమంతుని ఇల్లట ధననిధిగా మారాలి అంటే, నీ ఇంటి నుండి జ్ఞానం బయలు వెళ్ళాలి, నీ ఇంట్లో నుంచి దేవుడు పని జరగాలి. సమయం అయింది, అన్నయ్య మాట్లాడాలి కనుక నేను ముగించేస్తున్నాను. ఈ ఇంటిని దేవుడికి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు బైబిల్లో. మీరు బాగా ఆలోచిస్తే బైబిల్లో అకుల ప్రిస్కిల్ల ఇల్లు ఉంటుంది. వాళ్ళ ఇల్లు కానీ రోమపత్రికలో ఉంటుందండి. 16వ అధ్యాయంలో 3-4 వచనాలు మీరు చదివితే ఒక మాట చదువుదాం. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా మారిపోతుందంటే అర్థం ఏంటంటే, ఈ అకుల ప్రిస్కిల్ల ఈ ఇంటిని ఏం చేశారో మీరు ఒక్కసారి చూడండి. రోమపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు ఉంటాయి. ఒకసారి మీరు అక్కడ చూస్తే, రోమపత్రిక 16వ అధ్యాయం, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. చూసారండి, దైవజనుల ప్రాణం కొరకు, వారు నా ప్రాణము కొరకు
తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఎంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. వాళ్ళ ఇంట్లో ఏం పెట్టారు? వాళ్ళ ఇంట్లో ఏమి నడుస్తుందట? సంఘం నడుస్తుంది. మన ఇంట్లో అన్నీ ఏమి నడుస్తాయి చెప్పండి? ఏమండి? పెద్ద పెద్ద గాడ్ టీవీలు నడుస్తూ ఉంటాయి. ఆ టీవీ నిండా బూత్ సినిమాలు నడుస్తూ ఉంటాయి. మన ఇంట్లో నడిచేవి అవి. దాని నిండా సీరియల్ నడుస్తూ ఉంటాయి, దాని నిండా సినిమాలు నడుస్తూ ఉంటాయి, దాని నిండా వార్తలు నడుస్తూ ఉంటాయి, దాని నిండా క్రికెట్ గేములు నడుస్తూ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో అకుల ప్రిస్కెల ఇంట్లో ఏమి నడుస్తుందట? వారి ఎంట ఉన్న సంఘము. అంటే వాళ్ళు విశ్వాస గృహంలోకి చేరారు, ప్రభువులోకి చేరారు గనక, సంఘంలోకి చేరారు గనక, మనకి ఏమిచ్చినా ప్రభువే ఇస్తాడు అని చివరికి వాళ్ళకి ఇచ్చిన ఇంటిని తిరిగి ఎవరికి ఇచ్చారు? మళ్ళీ దేవుని పరిచర్యకు, దేవుని సంఘానికి ఇచ్చారు. దేవుని సేవ నడిచే గృహంగా మార్చేసుకున్నారు వాళ్ళు. ప్రియులారా, నీతిమంతుని ఇల్లు ఎలా మారాలి? గొప్ప ధననిధిగా మారాలి. అకుల ప్రిస్కిల్ల ఇల్లు మారిందా? మారింది. కనుక దేవుడిచ్చిన వాక్యం చేతుల్లో పెట్టుకొని, దేవుడిచ్చిన మాటలను చేతుల్లో పెట్టుకొని, ఆ మాటలు మన జీవితంలో ఎంతవరకు నెరవేరుతున్నాయి? నాకు ఇచ్చిన ఇల్లా, నాకు ఇచ్చిన పొలమా, నాకు ఇచ్చిన ఆస్త, నాకు ఇచ్చిన సంపద, నాకు ఇచ్చిన పిల్లల, వీళ్ళందరూ దేవుడికి ఏం ఉపయోగపడుతున్నారు? నా నుండి దేవుడికి, నాకు దేవుడిచ్చిన స్థితి నుండి దేవుడికి నేను ఏం చేయగలుగుతున్నాను? ఇది గమనించుకొని వాడు ఆ విశ్వాస గృహంలోకి చేరి కూడా వృధా అయిపోతాడు. నువ్వు విశ్వాస గృహంలో చేరితే, దేవుని సంఘంలో, దేవుని ఇంట్లో చేరితే నీ ఆలోచనలన్నీ ఇలాగే ఉండాలి. లేఖనానుసారమైన ఆలోచనలు ఉండాలి, వాక్యానుసారమైన జీవితం ఉండాలి. నేను, నా ఇల్లు, నా కారు, నా వస్తువులు, నా పొలం, నా ఉద్యోగం, నా శరీరం, నా కాలం, నా కుటుంబం, మేము ఏమాత్రం దేవుడికి ఉపయోగపడుతున్నాము? అన్ని దేవుడిచ్చినవే, అన్ని దేవునికి ఉపయోగపడాలని దేవుడు చెప్పాడు కదా. చివరిగా మాట చదువుతాను. నీకు వచ్చిన ఏదైనా సరే అది దేవుడికి ఉపయోగపడాలి. అది చదివి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, మొదటి పత్రిక 7వ అధ్యాయము 29 నుంచి చదువుదామే. మొదటి కొరింథీ 7వ అధ్యాయము 29 నుంచి మీరు చదవండి. సహోదరులారా, ఇగో నేను మీతో చెప్తున్నది ఏమనగా, ఇదిగో కాలం సంకుచితమైంది, యేసుప్రభువు ఎప్పుడు వస్తాడో తెలీదు. కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు, భార్యలు కలిగిన వాళ్ళు ఎలా ఉండాలట? భార్యలు లేనట్లు. నాకు పెళ్ళయింది బ్రదర్, అప్పుడులాగా అస్తమాటు సువార్తకు పిలవకండి అనకూడదు. దేవుడి పనికి అప్పుడప్పుడు పిలుపు వస్తుంది. మా ఆవిడ ఉందండి రానివ్వట్లేదంటే, భార్యలు కలిగిన వాళ్ళు ఎలా ఉండాలట? భార్యలు లేనట్లుగా ఉండాలట. అంతే తప్ప మా ఆవిడ వద్దంటుందండి, మా ఆయన గారు వద్దంటున్నారు, మా పిల్లలు వద్దంటున్నారు, ఇవే కారణాలు చెప్తారు. చాలామంది సేవకు దూరం అయిపోతూ ఉంటారు, దేవుడికి ఇచ్చేవి మానేస్తూ ఉంటారు. కారణాలు అడిగితే మా పిల్లల ఫీజులు అండి, లేదంటే మాకు ఏదో జరుగుతుందండి, ఇల్లు కట్టుకున్నామండి. వద్దండి. ఇదంతా కూడానండి లోకంలో మీరు బ్రతకడానికి మీరు పడుతున్న ప్రయాస తప్ప. ప్రసంగారు చెప్పారు, ఆ ప్రయాస వలన మీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. భూమి మీద నరుడు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? వ్యర్థం, 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 సమస్తమును వ్యర్థమే. కానీ మనకు కలిగిన దాన్ని దేవుడికి ఇస్తున్నామా? ఆ వ్యర్థంలో నుంచి నీకు నిత్యజీవం కలుగుతుంది. అది చెప్తాడు. ఇప్పుడు ఎంత బాగుంటుంది చూడండి. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును, కొనువారు, ఇక్కడ నుంచి అండర్లైన్ చేయండి, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితముగా, లిమిట్గా దాన్ని అనుభవించాలి. కొన్నావా? ఇల్లు కొన్నారా? కారు కొన్నారా? పొలం కొన్నారా? మీరు ఏదైనా కొంటే వారు కొన్నది ఎలా ఆలోచించాలట? తమది కానట్టుగా. ఇల్లు నాది కాదు, ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కారు నాది కాదు, ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చింది తిరిగి ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. ఎంతమంది ఇస్తారు చెప్పండి? ఎంతమంది ఇస్తారు? ఆడపిల్లలతోటి బయటికి తిన్నా. ఒక చర్చ్ దగ్గర చర్చ్ పాస్టర్ గారు మీటింగ్ చేస్తున్నాడు, 3 రోజుల మీటింగ్. వంటలు జరుగుతాయి కదండి. వంటలు జరుగుతున్నప్పుడు టెంట్ హౌస్ దూరంగా ఉంది. గిన్నెలన్నీ తెచ్చారో, చిన్న గిన్నె తక్కువ పడుతుంది. అక్కడ వంట చేస్తున్నామని అడిగాడట, అమ్మ మీ ఇంట్లో గిన్నె ఉంది కదా తే అని. తెస్తుందండి ఆవిడ గిన్నె? అమ్మమ్మ ఎలా తెస్తామండి, పెద్ద పెద్ద వంటలు చేస్తే నాకు గిన్నె అరిగిపోద్ది అంటుందట. ఈవిడ గిన్నె ఏమని ఈవిడికి
దేవుడు పరలోకం ఇవ్వాలంటారా మీరు చెప్పండి? నువ్వు గిన్నే ఇవ్వవు. నేను మరణం తర్వాత పరలోకానికి చేర్చుకోవాలా, మహాలోకాన్ని నీకు ఇచ్చేయాలా, అక్కడున్న నివాస స్థలాన్ని నీకు ఇచ్చేయాలా. చూసారా? ఏమంటే మనిషికి దేవుడి మీద కంటే వస్తువుల మీద ప్రేమ, కొన్నవాటి మీద ప్రేమ. చాలామందికి కారులు ఉంటాయి. దైవజనుడు, అయ్యా మరి నీ కారు ఉంది కదా, సువార్తకి వెళ్తానంటే కారు ఇస్తావా అంటే ఏమంటారు చెప్పండి? ఇస్తారా? ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఆయన సువార్తకి వెళ్తానంటున్నాడు. పోలే నాకు లేదు కదా, నాకు ఆ భాగ్యం ఎలాగో లేదు కదా, నేను ఎలాగో వెళ్ళలేను కదా సువార్త ప్రకటించడానికి. పోనీ నా కష్టార్జితంతో ఉన్న కారు సువార్తకి వెళ్ళిందంటే నాకు ఫలం వస్తుంది కదా. అయ్యగారు తీసుకెళ్ళిపోండి వాక్యం చెప్పడానికి. ఎవరంటారండి? అవి లేదండి అన్నయ్య గారు, కొంచెం రిపేర్ ఉందండి, లేదు సర్వీసింగ్ చేయించలేదండి. ఏవో చెప్పి తప్పించుకుంటారు తప్ప ఇస్తారా వస్తువులు? ఎవరండి? జాగ్రత్తగా వినండి, అక్కడ మీరు చదువుకున్న మాట. ఎవరైనా ఏదైనా కొంటే వారు తాము కొనినది తమది కానట్టుగా, అంటే తమది కాదు, మరి అది ఎవరిది? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన, నాకు ఇచ్చిన స్థితితో కొనుక్కున్నాను, స్తోమతతో కొనుక్కున్నాను కనుక అది దేవుడిదేనండి. దేవుడికి అవసరమైనప్పుడల్లా వస్తువు ఉపయోగపడాలండి. దేవుడికి అవసరమైనప్పుడల్లా కారు ఉపయోగపడాలండి. దేవుడికి అవసరమైనప్పుడల్లా నా ఆటో ఉపయోగపడాలండి. దేవుడికి అవసరమైనప్పుడల్లా నా ఇల్లు ఉపయోగపడాలండి. నేను కొన్నది ఏది నాది కాదండి. ఎవరిది? దేవుడిది. అంటే నాకు తమ్ముడు తెలుసండి, మీరు ఆశ్చర్యపోతారు. ఆ తమ్ముడు చిన్న ఉద్యోగం చేసుకుంటాడు. ఈ మధ్యకాలంలో పంపకాలు పనిచేసండి, నాన్నగారు చనిపోయారు, ఆస్తుల పంపకాలు జరుగుతాయి కదా. ఆ పంపకాల్లో ఇతనికి 1 ఎకరం పొలం వచ్చింది. ఇతను చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, వివాహం అయింది, పిల్లలు ఉన్నారు. తండ్రి నుంచి వచ్చిన ఆస్తి 1 ఎకరం వచ్చింది అతనికి. ఎకరం పొలం వస్తేనండి అందులో వరి పండుతూ ఉంటుంది, వరి వేస్తారు. ఆ తమ్ముడు తీసుకున్న నిర్ణయానికి నేను ఆశ్చర్యపోయానండి. నాకు ఫోన్ చేసి చెప్పాడు, అన్నయ్య నాకు 1 ఎకరం పొలం ఉంది, దాంట్లో నేను ధాన్యం పండిస్తున్నాను, బియ్యం పండిస్తున్నాను, నా స్థితి బాగానే ఉంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నేను బాగానే ఉన్నాను. ఆ ఎకరం పొలంలో పండే పంట ఏదైతే ఉందో, బియ్యం ఏదైతే ఉందో, మీకు తెలిసి ఎవరెవరు ఏమంటే ఆర్థికంగా లేమిలో దైవజనులు ఉన్నారో నాకు చెప్పండి. వాళ్ళకి పంట పండినప్పుడల్లా 100 కేజీలు బియ్యం ఇద్దాం అన్నాడు. ఆ ఎకరం పంట, ఆ ఎకరం పొలంలో పండే పంట ఏది కూడా నేను తిన్నాను. అందులో నుంచి వచ్చిన బియ్యం అంతా కూడా దైవజనులకి సేవ చేస్తున్న దైవజనులకి వెళ్ళిపోవాలి. మీ దగ్గర లిస్ట్ ఉంటే చెప్పండి అంటే నేను కొంతమంది పేర్లు చెప్పానంటే వాళ్ళకి పంపించేశాడు బియ్యం. చూసారా? పొలం నుండి వచ్చినవి ఏవి ఎవరికి వెళ్ళాలి? దేవుడు సేవ చేస్తున్న దైవజనులకి వెళ్ళాలి. ఇలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? కనుక దేవుని పిల్లలారా, మనం కొన్నది ఏదైనా కూడా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. తిరిగి దాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. నీకు ఇల్లు ఇచ్చాడా? ఆ ఇంటిని నువ్వు ఎలా మార్చాలని చదువుకున్నావు? గొప్ప ధననిధి అంటే నీ ఇంటి నుండి జ్ఞానం వెళ్ళేటట్టుగా, నీ ఇల్లు సేవకు ఉపయోగపడేటట్టుగా నీ ఇల్లు మారాలి, నీ కారు మారాలి. చివరికి నీ జీవితమే సువార్తగా మారిపోవాలి. నీ జీవితం, నీ కుటుంబం సువార్తకు ఉపయోగపడే కుటుంబంగా మారాలి.